అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం అనేది చాలా చురుకుగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రయత్నాలు చేసినా కూడా కొన్నిసార్లు ఆ చేసే ప్రయత్నాల్లో అనుకోని అవరోధాలకి, లేకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణానికి, కొంత జ్ఞాపక శక్తి లోపానికి, ఒకటి అనుకుంటే ఒకటి జరిగే అవకాశాలు ఉండే రీత్యా వీలైనంతవరకు తీసుకునే నిర్ణయాల్లో స్పీడ్ అనేది లేకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి మంచిది. విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి మీద దృష్టి కేటాయించాలి. దాని ప్రకారం ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రియమైన వారితో కూడా విభేదాలు రాకుండా, అంటే మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ఘర్షణగా ఉంటాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి, శ్రద్ధ కేటాయిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కూడా కుటుంబ విషయాల్లో, అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక వాహనాలు నడిపేవారు కానీ, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో కానీ ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనకి తీసుకునే విషయాల్లో ఎలా ఉంటుందంటే, మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఇతరులకు ఎవరికైనా రుణం ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి ఆల్రెడీ మీరు ఇచ్చిన రుణం తీసుకునే విషయంలో కానీ ఘర్షణ లేకుండా తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రయాణాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆలోచనలు చేసేటప్పుడు కానీ, కమ్యూనికేషన్లో కానీ వ్యక్తులతో విభేదాలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.